జగన్ సభలు పెడుతున్నాడు. 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు అంటున్నాడు. ఆ 3 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇతర జిల్లాల నుంచి వచ్చారు. నిజంగానే ఈ దేశంలో ఇతర జిల్లాల నుంచి ఓ మీటింగ్ పోయేటువంటి సొంత ఖర్చుల మీద, సొంత బాధ్యత మీద, ప్రేమ మీద, అభిమానం మీద పోయేటువంటి పరిస్థితి ఉందా? లేదు. 500 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. ఇది ఉండాలా? ఇది ఉండాలా? ఈ 2 లేకుండా మళ్ళా జోబులకు ఏమైనా ఉండాలా? ఈ 3 లేకుండా రావు. వాళ్ళు ఎవరికి వేస్తారో ఎవరికి చేస్తారో తెలియదు. ఏదో ఇప్పుడు అనంతపురంలో మీటింగ్ పెట్టారు. అనంతపురం వాళ్ళు వచ్చినారంటే దానికి అర్థం ఉంది. వాళ్ళ అభిమానంతోనో ప్రేమతోనో వచ్చినట్టు, లేకపోతే చూద్దాం వీళ్ళు ఏం చేస్తున్నారో రాయి చూద్దామని చెప్పి వచ్చినట్టు. కానీ ఎక్కడి నుంచో ఏది గుంటూరు నుంచి వస్తే ఏమి లాభము? గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి బస్సులన్నీ ఫ్రీగా వచ్చినాయి, కాలేజీ బస్సులన్నీ ఫ్రీగా వచ్చినాయి, అంతా వచ్చింది. మందు, మన సరుకు, మనం తయారు చేసిన సరుకు ఎంతైనా పోయచ్చు మందు. కానీ ఆ మందు పోసుకున్నవాడు మళ్ళీ మాట్లాడతాడు. కైపు దిగిన తర్వాత వాడు ఏం మాట్లాడతాడో వాడి భాషలో వాడే చెప్పాలి తప్ప నేను చెప్పలేను. నా చేత కాదు ఆ భాష చెప్పేదానికి. కొన్ని సీట్ల విషయాల్లో బాధగా ఉంది. ఆ బాధను ఆయనకు బాధ ఉంది. అయినా ఏమీ చేయలేక తనకు అత్యంత ఆప్తులైనటువంటి వాళ్ళు అయినా కూడా కొంతమందికి సీట్లు డినై చేశారు, ఇవ్వలేదు. ధ్యేయము, గోలు రీచ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా చేశారు తప్ప ఇండివిజువల్స్ పైన ఏదో ఉండి చేసేది. గెలుస్తాడా లేదా, దట్ ఈస్ ది ఓన్లీ వన్ క్రైటీరియా. ఆ క్రైటీరియాని బట్టి చేశారు. ఆమె షర్మిలమ్మ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమె మొట్టమొదట మేల్కొని ఈ రాష్ట్రంలో ఆమె పార్టీ పెట్టి అక్కడ తెలంగాణలో తిరిగే బదులు ఇక్కడ తిరిగి ఉంటే దాని పరిస్థితి వేరుగా ఉంది. ఆమె లేట్ చేసింది. షీ మిస్ ది ట్రైన్. అంతవరకు చెప్పదు. కుటుంబానికి ఒకటే అనేటువంటి మాట మాకు చెప్పలేదు. కుటుంబం అంటే ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టినటువంటి వాళ్ళు కుటుంబం ఉంటారు. అన్నదమ్ములు ఉన్నటువంటి వాళ్ళని కుటుంబం అనేటువంటి మాట రాదు. అది వేరే కుటుంబం, ఇది వేరే కుటుంబం. కాబట్టి మరి ఆయన ఏ రకంగా తీసుకుంటాడో, మా వాడిని గురించి ఏం రిపోర్ట్స్ పోయాయో, ఏం అభిప్రాయం ఉందో నాకైతే తెలియదు. నాకు తెలియదు. 14 సీట్లు ఉన్నాయి. 14లో తప్పిదారి 1, 2 పోతే పోవాలి తప్ప 12 సీట్లు, కనీసం 12 సీట్లు గ్యారెంటీగా వస్తాయి. స్కీమ్స్ బాగున్నాయి అనే మాట నేను కూడా కొంతవరకు ఒప్పుకుంటా. స్కీమ్స్ కానీ ఆ స్కీమ్స్ మా గవర్నమెంట్ వచ్చినా కూడా కంటిన్యూ అవుతాయి. అవి అర్ధాంతరంగా ఆగిపోవు. ఇవి కూడా ఏ స్కీమ్స్ ఇవాళ ఈ గవర్నమెంట్ ఇస్తుందో ఆ స్కీమ్స్కు తోడు అనుగుణంగా ఇంకా కొన్ని మేము కొత్త స్కీమ్స్ ఇస్తాం తప్ప ఈ ఉన్న స్కీమ్స్ తీసేసేటువంటి మాట లేనే లేదు. అది జరగదు. అదే జరిగితే మేము చంద్రబాబు నాయుడుతో ఎంత దూరమైనా పోయి ఫైట్ చేయడానికి సిద్ధము. చంద్రబాబు నాయుడు అంత తెలివి తక్కువవాడు కాదు. ఈ ఉన్న స్కీమ్స్ తీసేసి తనవేమో కొత్తవి పెట్టుకోవడానికి. ఈ ఉన్న స్కీమ్స్ పెట్టి దీనికి తోడు అనుగుణంగా మరికొన్ని కొత్త స్కీమ్స్ పెడతాం. ఒక్క స్కీమ్లో ఈ దేశాన్ని ఉద్ధరించలేవు. అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉంది? అడ్మినిస్ట్రేషన్ ఇవాళ ఎప్పుడూ లేదు ఇంత గబ్బుగా. అడ్మినిస్ట్రేషన్ ఇవాళ అంత వరస్ట్గా ఉంది. చూడండి, రోడ్లు చూడండి ఎట్లున్నాయో, ఎంత గోతులు పడి ఉన్నాయో, ఏమున్నాయో. మా పప్పూరు దగ్గర ఉండే చాగల్లు డ్యామ్లో నీళ్లు ఇవాళ వృధాగా వదిలిపెడతారు. ఆ చాగల్ డ్యాంలో నీళ్లు ఉంటే మాకు తాగునీటి సమస్య ఉండేది కాదు, రాదు. ఆ నీళ్లు వదిలిపెట్టారు. దానివల్ల ఆ ఇసుక తోడేశారు. ఆ గోతులన్నీ బూడిపోవాలని చెప్పి డ్యాంలో ఉండే నీళ్ళు వదులుతున్నారు. రేపు ఎండాకాలంలో ట్యాంకర్లు పెడితే కాదు, ఏం అవస్థపడాలో ఆ దేవుడికే తెలియాలి, ఆ జగన్కే తెలియాలి, మిగతా వాళ్ళకి తెలిసేటట్టు కదా.
ప్రజలందరూ కన్నీళ్ళ పరిమితం అవుతున్నారు. మామూలు మానవుడు కూడా ఇవాళ విమర్శ చేస్తున్నాడు ఆ డ్రామ్లో ఉండే నీళ్ళు వదిలిపెట్టి.